సో గుజరాత్‌లో అంటే మనం ఆల్టర్‌నేట్ డేస్ ఇలాంటి విషయాల మీద డిస్కస్ చేస్తూనే ఉన్నాం. సో ఈరోజు కొత్తగా మళ్ళీ గుజరాత్‌లో ఒక అంటే ఒక ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ కూతురు ఉంటారు. సో వాళ్ళ వైఫ్ ఎవరితోనో మ్యారిటల్ అఫైర్, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుందని చెప్పేసి తెలుసుకున్నాం. అండ్ తన వైఫ్ ఇంట్లో లేని టైంకి ఎవరిదో కొరియర్ గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి హస్బెండ్ రిసీవ్ చేశారు. అప్పుడు ఆయన కూతురు మాత్రమే ఉన్నారు. సో అది ఓపెన్ చేయడంతో ఆ బాంబ్ ఉంది. దాంట్లో పేలిపోయి వాళ్ళు చనిపోయారని చెప్పేసి అంటున్నాం. పైగా ఈ టైంలో వాళ్ళ భార్య లేకపోవడం అండ్ అది రిసీవ్ చేయడం ఇది కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా ఉందా? లేకపోతే ఏంటి? ఈ విషయం మీద ఏం చెప్తారు? ఇప్పటివరకు సమగ్రమైన సమాచారం లేదు గానీ, ఉన్న సమాచారాన్ని మనం విశ్లేషించుకుందాం. ఇప్పుడు ఏందంటే ఇది గుజరాత్‌లో వడాలి అనే ఒక స్మాల్ టౌన్‌లో జరిగింది. హ్మ్. జయంతిబాయి అనే ఒక అతనున్నాడు. అతనికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఓకే. అయితే ఈ జయంతిబాయి భార్య ఇంకొక అతనితో అఫైర్ పెట్టుకునింది. ఈ అఫైర్ అంటే పెళ్ళికి ముందే ఉందంట వాళ్ళ అఫైర్ యాక్చువల్‌గా. ఓకే. బట్ ఆమెను వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే అతనికి జయంతిబాయికి ఇచ్చి పెళ్లి చేశారు. సో, ఈ పెళ్ళికి ముందే అఫైర్ ఉండి మళ్ళీ వాళ్ళేదో అప్పుడప్పుడు అఫైర్ పెట్టుకుంటూ అలాగా నడుస్తుంది. బట్ ఇది భర్తకి డౌటొచ్చి భర్త కొంత మందలించడం అట్లాంటివేవో చేశాడు. సో, దాంతో వీళ్ళు మరి ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారా లేదా అనేది ఇంకా తెలీదు. ఏదేమైనా మొన్నేమైందంటే వీళ్ళు ముగ్గురు కూతుర్లతో జయంతిబాయి ఉన్నప్పుడు వాళ్ళ రిక్షా వాడు ఒక రిక్షా అతను తీసుకొచ్చి ఒక పార్సల్ ఇచ్చేసి వెళ్ళాడు. ఆ పార్సల్ ఓపెన్ చేస్తే టేప్ రికార్డర్ ఉంది. హ్మ్. ఆ టేప్ రికార్డర్ బటన్ ఇతను నొక్కాడు జయంతిబాయి. నొక్కగానే అది పేలింది. జయంతిబాయి చనిపోయాడు. వాళ్ళ పాప భూమిక కూడా చనిపోయింది. ఇంక ఇద్దరు కూతుర్లు దూరంగా ఉన్నారు. సో వాళ్ళిద్దరు బతికిపోయారు. వీళ్ళు ఇద్దరు చనిపోయారు. సో ఇది జరిగింది. దాంతో పోలీసులు ఎంటర్ అయ్యి విషయాల్ని రాబడితే విషయం ఇది తెలిసింది. సో హంతకుడిని ఇంకా పట్టుకోలేదు. అతన్ని వెతుకుతున్నారని చెప్తున్నారు. రిక్షా వాడినైతే పట్టుకున్నారు. సీసీటీవీలో చూశారు. రిక్షా అతను ఎవరనేది అర్థమైంది, పట్టుకున్నారు. సో వాళ్ళు విచారిస్తే ఏం తెలిసిందంటే ఈ అబ్బాయి రాజస్థాన్ వెళ్ళి ఈ బాంబు తయారీని అక్కడ ఎవరి ద్వారానో తయారు చేయించి జిలటిన్ స్టిక్స్, డిటోనేటరు అవన్నీ టేప్ రికార్డులో అమర్చి జాగ్రత్తగా అది బటన్ నొక్కితే పేలే విధంగా ప్లాన్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా పార్సల్ చేసి ఈ రిక్షా వాడికి ఇచ్చి, రిక్షా వాడికి కొంత డబ్బులు ఇచ్చి ఇది నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇవ్వు అని చెప్తే వాళ్ళ ఇంట్లో ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు పోలీసులు చెప్తున్నది ఏంటంటే ఇది క్లియర్గా ఆమె భార్య, ఈ లవరు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. అందుకనే ఆ టైంలో ఆమె లేదు అక్కడ ఇంట్లో. ఎందుకంటే ఆమె ఉంటే ఆమె డౌట్ వస్తుందని ఆమె ఎస్కేప్ అయింది. సో కూతుర్లను కూడా చంపేయాలని ఆమె డిసైడ్ అయింది. కూతుర్లను, హస్బెండ్ని చంపేయాలని. హస్బెండ్నే చంపాలంటే హస్బెండ్ని బయట ఎక్కడైనా చంపి ఉండేవాళ్ళు. అంటే ఫ్యామిలీలో పిల్లల్ని కూడా చంపేస్తే మన ఇద్దరం ఫ్రీగా ఉంటాము అన్న ఒక ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి హస్బెండ్తో కాపురం చేయడం ఇష్టం లేదు. బలవంతంగా పెళ్లి చేశారు. ఏదో కాపురం చేసింది, పిల్లలు పుట్టారు. కానీ ఇతనితో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు హస్బెండ్కి డౌట్ వచ్చింది కాబట్టి వీళ్ళ అఫైర్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు వైలెన్స్కి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మనకి ఇట్లాంటివి చాలా చూస్తున్నాం. ఈ మధ్య ఏంటంటే ఫిమేల్ క్రైమ్స్ మామూలుగా అయితే మనకి ఇప్పటికి కూడా ఇండియాలో స్త్రీల మీద జరిగే హింసే ఎక్కువ ఉంటుంది. 90% స్త్రీల మీద జరిగే హింసే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో చూసుకున్నప్పుడు స్త్రీలు చేసే హింస కూడా పెరుగుతుంది. దీనికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మనకి గ్లోబలైజేషన్తో వచ్చిన తర్వాత వెల్త్ అనేది పెరిగింది. స్త్రీలు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడము రావడం ఇదంతా జరిగింది. సో ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే స్త్రీలు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా రిలేషన్షిప్స్లో పెళ్ళిలో కంటిన్యూ అవ్వడం, పెద్దవాళ్ళు చెప్తే ఓర్చుకొని ఉండడం, కాంప్రమైజ్ అవ్వడం ఇవన్నీ ఉన్నది. ఇప్పుడు కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలి అన్న ఒక ధోరణి పెరిగింది. చాయిసెస్ పెరిగాయి స్త్రీలకి. అంటే ఎవడో గొట్టంగాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తే వాడితోనే ఎందుకు ఉండాలి, ఇంత మంచిగా అబ్బాయిలు నన్ను ట్రై చేస్తున్నారు, తెలివి ఉంది, బ్రెయిన్ ఉంది, తర్వాత డబ్బు ఉంది, చాలామంది అబ్బాయిలు నా కోసం ఇది చేస్తున్నప్పుడు నేనెందుకు ఇతనితో పడి ఉండాలి అన్న ధోరణి ఉంది. సో దీన్ని ఎట్లా పరిష్కరించాలి అంటే ఇప్పటికి కూడా చాలామంది అంటుంటారు డైవర్స్ చాలా ఎక్కువ పెరుగుతుందని. కానీ డేటా చూసినప్పుడు డైవర్స్ 1%కి అటు ఇటుగానే ఉంది ఇప్పుడు ఇండియాలో.
ఓన్లీ అర్బన్ ఏరియాలో మాత్రమే కొంత డైవర్స్ పెరుగుతుంది. అందుకని డైవర్స్ రేట్ తక్కువ ఉందంటేనే అర్థం ఏంటి అంటే, ఒక బంధంలో నుంచి బయటికి వెళ్ళాలంటే ఇప్పటికి కూడా దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ టఫ్గా ఉంది. ఎవరైనా ఇప్పుడు ఒక ఇంట్లో ఒక భార్య ఉంది, ఆ భార్యకి ఇంకొక అఫేర్ వచ్చింది, ఈ భర్తతో ఉండాలని అనిపించలేదు. అప్పుడు నేను వెళ్ళిపోవాలి, నాకు డైవర్స్ కావాలంటే అంత ఈజీగా రాదు. కంటెస్ట్ చేస్తే అవతల వాళ్ళు ఇద్దరు ఒప్పుకుంటే త్వరగానే వస్తాయి, కానీ ఇద్దరు ఒప్పుకోకపోతే రావు. ఎందుకంటే కోర్టుల్లో కేసులు ఎక్కువ, కోర్టులు త్వరగా తేల్చవు. అవతల కంటెస్ట్ చేస్తుంటాడు, హస్బెండ్ ఏమో పిల్లలు ఉన్నారు కదా ఎందుకు అనుకుంటాడు. సో అందువల్ల విడాకులు ఈజీగా రావు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే వీడిని వేసేస్తే పోతుంది కదా అని ఆలోచిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర కొంత డబ్బులు ఉంటుంది, వీళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర కూడా డబ్బులు ఉంటుంది. ఒకవేళ వేసినాక దొరుకుతామని వీళ్ళకి తెలీదా? తెలుసు. ఇవాళ ఎవరు కూడా ఒక హత్య చేసి తప్పించుకుందామని అనే ఎవరికేమీ గ్యారంటీగా అనుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే వందలాది కేసులు, వేలాది కేసుల్లో చూస్తుంటారు కదా న్యూస్లు. పోలీసులు సీసీటీవీలు, సెల్ ఫోన్లు ఈ రెండు ఉంటే చాలు పట్టుకునేస్తున్నారు. కాబట్టి దొరకడం ఈజీ. దొరికినాక ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి తెలుసు. దొరికినాక మహా అంటే ఒక నెల రోజులు జైల్లో ఉంటాము. కొంత డబ్బులు ఖర్చు పెడితే 1 lakh 2 lakh ఖర్చు పెడితే లాయర్లకు ఇస్తే వీళ్ళు బెయిల్ మీద బయటికి తీసుకొస్తారు. మీడియాలో కూడా 2 రోజులు వస్తుంది, తర్వాత ఎవరు పట్టించుకోరు, ఇంకొకటి వెళ్ళిపోతారు. సో మనం బెయిల్ తీసుకొని బయట వస్తే సాక్ష్యాలు ఇవేం పెద్దగా ఉండవు. పోలీసులకు కూడా కొంత డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా ఛార్జ్ షీట్లు ఇవన్నీ నీరు గారుస్తూ వస్తారు. ఈ ప్రాసెస్ జనాలకి తెలిసిపోయింది. కాబట్టి కావాల్సింది హత్య చేస్తే ఎస్కేప్ అవడానికి డబ్బులే. సో డబ్బులు ఉంటున్నాయి జనాల దగ్గర. ఈ సిస్టమ్స్ అంతా అర్థమైపోయింది. ఇంతకుముందు లేని నాలెడ్జ్ ఏంటంటే, గూగుల్లో కొడితే మనకి మొత్తం ఇన్ఫర్మేషన్, హౌ టు కిల్ ఏ మ్యాన్ అని కొట్టినా ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీడియోలు వస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటూ చాలామంది చేస్తున్నారు. హౌ టు డిస్పోజ్ ద డెడ్ బాడీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. నేను లాంగ్ బ్యాక్ 15 years బ్యాక్ స్క్రిప్ట్ రాసినప్పుడు హౌ టు డిస్పోజ్ డెడ్ బాడీ అని కొట్టేవాడిని. అంటే వితౌట్ ఇది బీయింగ్ కాట్ బై ద పోలీస్ అని, ఎట్లా చేయాలి డిస్పోజ్ అని. అంటే గోర్లు తీసేయాలి, తర్వాత కాల్ చేయాలి, పళ్ళు గోర్లు ఇట్లాంటివి DNA కనిపెట్టేవి ఉండకూడదు. ఇట్లాంటివి అంతా అప్పట్లోనే గూగుల్లో వచ్చేవన్నమాట. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయిపోయింది, వీడియోలే వస్తాయి ఇప్పుడు డీటెయిల్గా. వీడియోలు, ఫోరెన్సిక్ వీడియోలు అన్నీ దొరుకుతున్నాయి. సో రెండోది పిల్లలకి స్మార్ట్ ఫోన్లు, మనకి 80-90% పాపులేషన్కి ఇండియాలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. హై స్పీడ్ నెట్ 5G వచ్చింది, ఇంకా 6Gలు 7Gలు వస్తాయి. కాబట్టి వెరీ వేగంగా పల్లెల్లో కూడా ఇంటర్నెట్ ఇస్తున్నారు. సో అందువల్ల అందరికీ అందుబాటులో టెక్నాలజీ రావడం, ఇంకా ChatGPTలు ఇట్లాంటివి కూడా వచ్చేసాయి. ఇంకా అదైతే వెతికే పని లేకుండా అవే వెతికి పెట్టి మనకి ఇస్తాయి. సో ఇవన్నీ వచ్చేసిన తర్వాత హత్యలు అనేవి అమ్మాయిలు చేయడం కూడా ఈజీ అయిపోయింది. అంటే వీళ్ళు చేయడము లేదా చేయించడం, సుపారీ కూడా ఇచ్చి చేస్తున్నారు భార్యలు ఈ మధ్య. ఎందుకంటే డబ్బు ఉంది వీళ్ళ దగ్గరికి, ఈ రిస్క్ అంతా మనకి ప్రొఫెషనల్గా ఉన్నారు కదా, అవుట్సోర్సింగ్ ఇచ్చేద్దామని అవుట్సోర్సింగ్ ఇచ్చేస్తున్నారు. లేదు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్తున్నాను, నువ్వేసి నేను నీకు హెల్ప్ చేస్తానని. సో ఇలాగా ఫ్రీడమ్ కోసం, అంటే తాముకు నచ్చినట్టుగా సెక్సువల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో, తమకు నచ్చిన వాళ్ళతో ఉండడం కోసం అడ్డంకిగా ఉన్న భర్తను కావచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ కావచ్చు చంపేస్తున్నారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే, కొన్ని సంఘటనలు చూస్తే, ఆ మధ్య ఒక అమ్మాయి పెళ్ళి ఫిక్స్ అయింది. ఆ పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని అమ్మాయి ఒకరోజు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇంట్లో సరిగా సిగ్నల్స్ వచ్చినట్లేదు, నీ వాయిస్ సరిగా వినపడలేదు, కొద్దిగా బయటికి రానింది. బయటికి రాగానే ఇద్దరు వచ్చి అతను పొడిచి చంపేశారు. అంటే ఈ అమ్మాయి ఏర్పాటు చేసింది. అంటే కనీసం వాడికి ఒరే బాబు నాకు నీతో పెళ్ళి ఇష్టం లేదన్న చెప్పచ్చు కదా. అంటే ఆ ఘర్షణ కూడా ఎందుకు, వీడిని వేసేస్తే ఈజీ అన్న దీంట్లోకి వెళ్ళిపోయారు. అంటే చంపేయడం ఈజీ అయిపోయింది. అంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ని చాలామంది ఇండియాలో, ఎవరితో అయినా కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, ఒక మనిషితో నీతో నాకు కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, నాకు ఇంకొకరితో ఉండొచ్చు. ఆ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్కి అనేక మార్గాలు ఉంటాయి. ఎవరితోన్నా చెప్పచ్చు, లేదా నాకు నీతో గొడవ ఉంటే నేను నీతోనే చెప్పచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు. నీతో నేను డైరెక్ట్గా చెప్పకపోతే మన కామన్ ఫ్రెండ్స్తో చెప్పి డీల్ చేయమనొచ్చు, లేదు సైకాలజిస్ట్ని కలవచ్చు. ఇట్లా రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఏవి కూడా వీళ్ళు వెతకట్లేదు, షార్ట్కట్లో వేసేయడం ఈజీగా కనిపిస్తూ ఉంది. సో అది డేంజరస్ ట్రెండ్ ఇండియాలో. దీనివల్ల ఇప్పుడు అమాయకులు, వాళ్ళకి ఏం తెలియని పరిస్థితుల్లో కూడా చనిపోతున్నారు.
సో ఇది కూడా అలాంటిది. వీళ్ళు ఏంటంటే భార్యాభర్త కలిసి భార్య లవర్ కలిసి ప్లాన్ చేశారు. భర్తని పిల్లల్ని లేసిస్తే మన ఇద్దరం మిగులుతామని. నిజానికి తెలియాల్సింది ఏంటంటే ఒక ఫిలాసఫర్ అంటాడు, మనకి భార్యలంతా ఏమనుకుంటారంటే మన బాయ్ ఫ్రెండ్తో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటారు. అదొక ఫాంటసీ. వాడితో ఉన్నాక కూడా ఏం పెద్ద తేడా ఉండదు. కొద్ది రోజుల తర్వాత వాడు కూడా వీళ్ళలాగే అవుతుంది. పెద్ద నీకేమీ ఉండదు. ఆ ఫాంటసీ ఉన్నంత కాలమే అది బాగుంటుంది. ఫాంటసీ ఒక్కసారి రియల్గా మారినాక ఇట్ ఆల్సో సిమిలర్ థింగ్. కాబట్టి మీరు ఏదో ఊహించుకొని వాడితో బ్రహ్మాండంగా ఉంటుంది అనుకొని వీళ్ళని చంపేసి వెళ్తే అక్కడ కొద్ది రోజుల తర్వాత వాడు కూడా అలాగే ఉంటాడు. ఏమీ పెద్ద తేడా ఏముండదు. సో కాబట్టి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ని పీస్ఫుల్గా ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది ఆలోచించాలి తప్ప హత్యలకు వెళ్తే ఇప్పుడు ఏమవుతారంటే ఇద్దరు పిల్లలు అనాథలైపోయారు. ఈమె జైలుకి వెళ్తుంది, వాడు జైలుకి వెళ్తారు. పోలీసులు కొద్దిగా గట్టిగా కానీ చేస్తే ఇద్దరికి శిక్ష కూడా పడుతుంది. అప్పుడు ఆ పిల్లలు అనాథలైపోతారు. వీళ్ళు కూడా సాధించేది ఏం లేదు, వేరే వేరే జైళ్ళల్లో ఉంటారు. సో ఇది ప్రాక్టికల్గా అండర్స్టాండింగ్ లేకుండా మన సమస్యను ఈజీగా పరిష్కరిద్దామనే ప్లాన్తో వీళ్ళు వెళ్తున్నారు.